హజ్రే అస్వద్ స్వర్గం నుండి దిగిన ప్రారంభ కాలంలో ఎంతో తెల్లగా మెరిసిపోతూ ఉండేది. దీన్ని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అంటున్నారు: హజ్రే అస్వద్ స్వర్గం నుండి తీసుకురాబడింది. అప్పుడు ఇది పాల కన్నా తెల్లగా ఉండేది. అయితే ఆ తర్వాత ఆదం సంతతి చేసిన పాపాల వల్ల నల్లగా మారిపోయింది అని అన్నారు. అలాగే వేరొక హదీసులో హజ్రే అస్వద్ మఖామే ఇబ్రాహీంలు స్వర్గం నుండి తీసుకురాబడిన 2 మెరిసిపోతున్న రాళ్ళు. అయితే దేవుడు వాటి కాంతిని అంతం చేశాడు. దేవుడు వాటి కాంతిని అంతం గనక చేయకపోయి ఉంటే భూమి ఆకాశాల మధ్య లేక తూర్పు పడమరల మధ్య యావత్తు ప్రపంచం కూడా ప్రకాశవంతం అయ్యి ఉండేది అని చెప్తున్నారు. అయితే హజ్రే అస్వద్ అనేక శతాబ్దాల పాటు ఒకే రాయిగా ఉండేది. కానీ దాని తర్వాత ప్రమాదాలకు, ప్రకృతి విపత్తులకు పగిలిపోయి ముక్కలైపోయింది. ఇప్పుడు ముక్కలన్నిటినీ కలిపి ఒకటిగా చేసి దాన్ని ఒక వెండి చక్రంలో బిగించి యథార్థ స్థానంలో దాన్ని పెట్టేశారు. అయితే హజ్రే అస్వద్ ప్రదక్షిణ ప్రారంభానికి ముగింపుకి ఒక ఆనవాలుగా దీన్ని పెట్టడం అనేది జరిగింది.